నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మహామతిమరుపు, ఆల్జిమర్స్, ఆక్సిజన్ థెరపీతో ఆరోగ్యం, మందులతో హెర్నియా తగ్గుతుందా, బైపాస్ కోసం కొత్త పరికరం, ఇంకా సమస్య, సలహా, హెల్త్ టిప్. వయసు పైబడుతున్న కొద్దీ మతిమరుపు రావడం అనేది చాలా సహజమైన విషయం. కళ్లద్దాలు వెతుక్కోవడం, మందులు ఎక్కడ పెట్టామో గుర్తుకు రాకపోవడం వంటి చిన్న ఇబ్బందులు ఎదురవుతుంటాయి. బండ గుర్తుల్ని పెట్టుకోవడం ద్వారా ఇలాంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు. అయితే ఇంట్లో వాళ్ళనే గుర్తుపట్టలేకపోవడం, అన్నం తిన్నది లేనిది కూడా గుర్తుకు రాకపోతే మాత్రం దాన్ని మహామతిమరుపుగానే చెప్పుకోవాలి. ఈ రకమైన మతిమరుపును డాక్టర్లు ఆల్జిమర్స్ జబ్బుగా చెబుతారు. ఆల్జిమర్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కళ్లజోడును వెతుక్కోవడం, మందుల డబ్బా కోసం అందర్నీ అడగటం, కొత్త వ్యక్తుల్ని వెంటనే గుర్తుపట్టలేకపోవడం, ఇవన్నీ వయసుతో పాటు వచ్చే సాధారణ మతిమరుపు లక్షణాలు. అయితే సాధారణ మతిమరుపును మించిన మహామతిమరుపు మరొకటి ఉంది. అదే అల్జీమర్స్. దీని బారిన పడ్డవాళ్లకి తామెవరమో, ఎక్కడున్నామో, ఏ పని చేస్తున్నామో, ఎక్కడికి బయలుదేరామో ఇలాంటి విషయాలేవి అసలు గుర్తుండవు. కొన్ని సందర్భాల్లో అసలు అన్నం తిన్నది లేనిది కూడా గుర్తుకు తెచ్చుకోలేకపోతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అల్జీమర్స్ జబ్బు మొత్తంగా జ్ఞాపకాల్ని గల్లంతు చేసి మలివయసు జీవనాన్ని దుర్భరంగా మార్చేస్తుంది. మనం ఒక వ్యక్తికి ఒక విషయం చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనకు మళ్ళీ చెప్పగలిగినా, లేదా తన మనసులో ఉంచుకొని మళ్ళీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆ జ్ఞాపకాన్ని ఉపయోగించుకున్నా అది మామూలుగా హిప్పోకాంపస్ ఏరియా అనేసి మెదడులో ఒక ప్రత్యేకమైన ఏరియాలో జరుగుతుంది. ఈ ఏరియాలో న్యూరాన్స్ దెబ్బతిని కమ్యూనికేషన్ డిస్టర్బ్ అయిపోయినప్పుడు అప్పుడు మెమరీ లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ మెమరీ లాస్ స్టార్ట్ అయ్యే టైంకి ఆల్రెడీ చాలా కణాలు డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే మెదడు చాలా వర్సిటైల్ స్ట్రక్చర్, అంటే డ్యామేజ్ని చాలా బాగా కాంపన్సేట్ చేసుకుంటుంది. అది కాంపన్సేట్ చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు మనకు జబ్బు బయటకు వస్తుంది. అంటే జబ్బు ప్రధాన లక్షణము, మొదటి లక్షణము బయటకు వచ్చేసరికి ఆల్రెడీ మెదడులో డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. అల్జీమర్స్ బారిన పడ్డప్పుడు మన మెదడులో సమాచార వారధులైన న్యూరాన్లు తీవ్రంగా దెబ్బతింటాయి. దీంతో మనిషిలో దీర్ఘకాలిక మతిమరుపు వచ్చేస్తుంది. అల్జీమర్స్ అనేది అప్పటికప్పుడు కనిపించే జబ్బేమీ కాదు. వయసుతో పాటు మతిమరుపు కొద్దిగా మొదలై ఆ తర్వాత తీవ్రంగా మారి చివరకు అల్జీమర్స్గా పరిణమిస్తుంది. అల్జీమర్స్ బారిన పడ్డప్పుడు దైనందిన జీవితాన్ని సాఫీగా గడపడం అనేది ఒక సవాలుగా మారిపోతుంది. నిన్న మొన్న జరిగిన సంఘటనలు ఏవీ గుర్తుండవు. కుటుంబ సభ్యుల పేర్లు సైతం చెప్పలేరు. మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తుకురావు. ఒక్క మాటలో చెప్పాలంటే అంతా అయోమయం, మెదడులో ఒకటే గందరగోళం. ఆల్జీమర్స్ వ్యాధిలో 3 దశలు ఉంటాయి. కొద్దిగా మతిమరుపు ఉండటం, అంటే మామూలుగా వయసు మూలాన వచ్చిన మతిమరుపుకు దీనికి పెద్ద తేడా ఉండదు. దాన్ని మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్, MCI అంటాము. ఆ స్టేజ్లో గుర్తుపట్టడం చాలా కష్టం. అయితే ఇంటిలో ఫ్యామిలీ మెంబర్స్ ఈ విషయాన్ని డాక్టర్స్ దగ్గర మెన్షన్ చేస్తే కొన్ని రకాల టెస్టులు ఉంటాయి. ఇవి సైకాలజీకి సంబంధించి, సైకియాట్రిక్ సంబంధించి, న్యూరలాజికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి కొన్ని టెస్టులు ఉంటాయి. వాటిని టెస్ట్ చేసి వాటి స్కోరును బట్టి ఆ వ్యక్తికి మతిమరుపు అనేది ఎంతవరకు ఉంది, ఈ వ్యక్తి ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతాడు నెక్స్ట్ ఫ్యూచర్లో అనేది ఉజ్జాయింపుగా చెప్పవచ్చు. ఆ తర్వాత మోడరేట్ స్టేజ్కి వచ్చేసరికి మతిమరుపు ఎక్కువైపోతుంది, ప్లస్ విచక్షణ కూడా కోల్పోతారు. అంటే ఒక పనిని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు కాబట్టి దాన్ని చేయలేరు. తర్వాత ఇది రికవర్ అవుతుంది, అట్లా ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటుంది. సివియర్ స్టేజ్లో పేషెంట్ తనకు తాను హెల్ప్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటాడు. ఆఖరికి భోంచేయాలి, పడుకోవాలి, స్నానం చేయాలి, ఇవేవి కూడా తనకు తెలియదు. ఈ స్టేజెస్లో మనము బిగినింగ్లో ఇంట్లో వాళ్ళు గుర్తించగలిగితే వాళ్ళని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకురాగలిగితే డయాగ్నోసిస్ చేయడానికి కొంత అవకాశం ఉంటుంది. తర్వాత డయాగ్నోసిస్కి పేషెంట్ హిస్టరీ, పేషెంట్ కేర్ టేకర్ హిస్టరీ, న్యూరలాజికల్ ఎగ్జామినేషన్, తర్వాత కొన్ని టెస్ట్లు. ఇందులో EEG టెస్ట్ ఒకటి, బ్లడ్ టెస్ట్ ఒకటి, ఇంకొకటి మనం సులభంగా చేయగలిగిన టెస్ట్ ఏంటంటే మెదడు చుట్టూ CSF అని ఒక ఫ్లూయిడ్ ఉంటుంది.
దాన్ని మనము లంబార్ పంక్చర్ ద్వారా నడుము దగ్గర చిన్న నీడిల్ వేసి ఆ ఫ్లూయిడ్ని తీసి టెస్ట్కి పంపించవచ్చు. ఎందుకంటే ఆల్జీమర్స్లో సెల్ డ్యామేజ్ వచ్చేది 2 ప్రోటీన్స్ వలన వస్తుంది. ఒకటి అమైలాయిడ్ ప్రోటీన్, ఇంకొకటి టావో ప్రోటీన్. టావో ప్రోటీన్ అనేది సెల్ లోపల డ్యామేజ్ చేస్తుంది, అమైలాయిడ్ ప్రోటీన్ అనేది సెల్స్ మధ్యలో డ్యామేజ్ చేస్తుంది. సో ఈ రెండే మెయిన్గా డ్యామేజింగ్ ప్రోటీన్స్ అంటాం వీటిని. తర్వాత ఈ టెస్ట్ ద్వారా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏదైనా కూడా బయాప్సీనే మనకి ఫైనల్ ఎవిడెన్స్ని ఇస్తుంది. స్థూలకాయం, మధుమేహం, హై బీపీ ఇవన్నీ చికిత్స లేని జీవితకాలపు మొండి వ్యాధులు. అదుపులో ఉంచుకోవడం ఒక్కటే మన ముందున్న పరిష్కారం. అల్జీమర్స్ కూడా అలాంటిదే. జ్ఞాపకాలతో పాటు క్రమంగా శరీరాన్ని కూడా నిర్వీర్యం చేసే అల్జీమర్స్ వ్యాధికి ఇప్పటిదాకా శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే మతిమరుపు మరింత తీవ్రం కాకుండా నిరోధించేందుకు, దైనందిన జీవితాన్ని సాఫీగా గడిపేందుకు ఆధునిక వైద్యంలో ఇప్పుడిప్పుడే చక్కటి మందులు అందుబాటులోకి వస్తున్నాయి. అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్లో మందులు ఒకటి, తర్వాత ఇంటి దగ్గర కేర్ టేకర్ తీసుకునే జాగ్రత్తలు ఒకటి, తర్వాత ఆ వ్యక్తి బయటికి వచ్చినప్పుడు బయట తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ 3 భాగాలుగా ఉంటాయి. మందుల వరకు వస్తే ఇందులో ప్రధానంగా జబ్బుకు సంబంధించి అసిటైల్ కొలిన్ అనే న్యూరోకెమికల్ దాని డిఫెక్ట్ ఉండటం మూలాన కమ్యూనికేషన్ సెల్స్ మధ్య, న్యూరాన్స్ మధ్య డిస్టర్బ్ అవుతుంది. సో మందులన్నీ కూడా ఈ అసిటైల్ కొలిన్ని ఇంప్రూవ్ చేయడానికి లేదా దానికి సంబంధించిన డిఫెక్ట్ని సరి చేయడానికి రీసెర్చ్ జరుగుతోంది. ఇప్పుడున్న మందులు కూడా చాలా మటుకి దానికి సంబంధించిన మందులే. అయితే యుఎస్ ఎఫ్డిఏ అప్రూవ్ చేసినవి 4 మందులు. అందులో టాక్రిన్ అని, మెమాంటిన్, రివాస్టిగ్మిన్ ఇటువంటి 4 రకాలు ఉన్నాయి. అలాగే బిహేవియరల్ థెరపీ అంటారు. అంటే పేషెంట్కి తన డెఫిసిట్ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, తర్వాత తన మెంటల్ కెపాసిటీ, మెమరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎర్లీ స్టేజెస్లో అన్నిటికంటే ముఖ్యమైనది పజిల్స్ చేయటము. పజిల్స్ మొదట చిన్నపిల్లలు చేసే పజిల్స్తో మొదలుపెట్టి నెమ్మదిగా ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే మెమరీ పవర్ పెరుగుతుందని డెఫినెట్గా ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత వీళ్ళకి ఎవ్రీడే ఫీడ్బ్యాక్ ఇవ్వటం, అంటే ఇంట్లో ఉన్న వస్తువు ఇది ఫలానా వస్తువు, ఇంట్లో ఉన్న వ్యక్తులు వీరు ఫలానా అని ప్రతిరోజు చెప్పటం. ఎందుకంటే వాళ్ళు చెప్పింది వెంటనే మర్చిపోతూ ఉంటారు కాబట్టి మనం ఎవ్రీడే ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి. ఎక్కువగా ఫాల్స్ అంటే పడిపోతూ ఉంటారు. పడడం మూలాన ఎముకలు ఇరగటం, తలకు దెబ్బ తగలటం, వీటి వల్ల మరికొంత కాంప్లికేషన్స్ రావటం. సో పడకుండా చూసుకోవాలి అంటే ఇంట్లో అనవసరమైన వస్తువులు, వాళ్ళ తిరిగే దారిలో ఏది కూడా అడ్డం రాకుండా, బాత్రూమ్స్లో కూడా జారి పడిపోకుండా కొన్ని రకాల జాగ్రత్తలు మాడిఫై చేసుకోవాలి. ఇంట్లో కూడా వాతావరణాన్ని మాడిఫై చేయాలి. తర్వాత వాళ్ళని ఒంటరిగా ఎక్కువసేపు వదలకూడదు. వాళ్ళకి ఇంటరాక్షన్ ఉండేలాగా చూసుకోవాలి. ట్రీట్మెంట్ ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చోబెట్టి ట్రీట్మెంట్ని ప్లాన్ చేసి వాళ్ళకి వ్యాధి ఏంటో అర్థమయ్యేలాగా చేసి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యామిలీ పార్టిసిపేషన్ గురించి వాళ్ళకి తెలిసేలాగా కౌన్సిలింగ్ చేయాలి. అప్పుడే మనకి మొత్తం ట్రీట్మెంట్ ఎఫెక్ట్ ఇస్తుంది. అల్జీమర్స్ బారిన పడ్డప్పుడు క్రమం తప్పకుండా మందుల్ని వాడటంతో పాటు మెదడులో కణాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడే ఆహారాలను తరచుగా తీసుకోవాలి. యాంటాక్సిడెంట్ పోషకాలైన విటమిన్ సి, విటమిన్ ఏ, జింక్, సెలీనియంలు శరీరంలో వ్యాధి నిరోధకతను, కణజాలాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. కొత్త పుస్తకాల్ని చదవడం, సృజనాత్మకంగా రాయటం, పజిల్స్ని సాధన చేయటం, చెస్ ఆడటం వంటివి మెదడులో జ్ఞాపక శక్తికి సంబంధించిన కణాల్ని నిత్యనూతనంగా ఉంచుతాయి. అల్జీమర్స్ తీవ్రతను చాలా వరకు తగ్గిస్తాయి.